హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామండి. జోష్న సుమిత్రమ్మ గారి కూతురు కాబట్టి, సుమిత్రమ్మ అంటే నాకు అంత ఇష్టం కాబట్టి చాలా సార్లు జోష్నని ఏమనకుండా కాపాడాను అని దీప అంటుంది. తల్లి లేని నాకు సుమిత్రమ్మ జోష్నల్ని చూస్తే ఆ తల్లి కూతుర్ల బంధం చూసి బాధపడ్డాను అని అంటుంది. ఎవరికైనా అన్యాయం జరిగితే చూసి తట్టుకోలేనని నేను సుమిత్రమ్మ కూతురికి అన్యాయం జరిగితే ఎలా ఊరుకుంటాను, అందుకే నిశ్చితార్థం ఆపాను అని అంటుంది దీప. కార్తీక్ అంటాడు, ఇప్పటికే నీదే తప్పు అని చెప్తున్న దీప. నిశ్చితార్థం ఆపడం గౌతమ్ని కొట్టడం కాదు నాతో చెప్పాల్సింది. గౌతమ్ రింగు తొడిగిన 3 ముళ్ళు వేసిన ముళ్ళు విప్పించి మరీ కొట్టుకుంటూ స్టేషన్కి తీసుకెళ్లేవాడిని. నేను చేసింది అదే కదా బాబు. కార్తీక్, నువ్వు అది చేసావు కానీ సాక్ష్యం ఏది? పైగా వాడు అందరికీ తెలుసు. నువ్వు చెప్పింది కాసేపు నేను నమ్మలేకపోయా. వాడు చాలా తెలివిగా నింద నీ మీద వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు, తప్పెవరిది? అక్కడ ఏం జరిగిందో అనసూయ గారికి తెలీదు కాబట్టి అత్త తిడుతున్నా ఓ మాట అడ్డు వేశారు. కానీ మేం జరిగింది చూసాం కాబట్టి ఏం అనలేకపోయాం. కాంచన అంటుంది, అవును దీప, నిశ్చితార్థం ఆగిపోయింది. దాని గురించి తేరుకోవడానికి చాలా టైం పడింది. నువ్వు చేసింది తప్పు అని అనను కానీ చేసిన విధానం తప్పు దీప. పైగా వాడికి శిక్ష కూడా పడలేదు. చివరిగా మా అన్నయ్య నన్ను క్షమించమ్మా అన్న ఒక్క మాట జీవితంలో మర్చిపోలేను దీప, మర్చిపోలేను అని చెప్పి కాంచన అయితే అంటూ ఉంటుంది. కార్తీక్ అయితే, ఇక ఇప్పుడు మనం ఏం చేయలేం దీప, జరిగింది మర్చిపో. అనసూయ అంటుంది, సుమిత్రమ్మ నన్ను తిట్టింది కరెక్టే. నేను మనిషిలో కూడా చూడలేదు. నీ విషయంలో చాలా తప్పులు చేశాను. కానీ మరో నిజం కూడా ఉంది. నువ్వు నీ కూతురు కోసం బతుకుతున్నట్లే నేను నీ కోసం బతుకుతున్నానే. ఈ ప్రపంచం అన్నా తప్పు పట్టినా నాకు మాత్రం నువ్వు చేసిందే కరెక్ట్. నీ కోసం మాట అడ్డు వేయడం కాదు, ప్రాణం కూడా అడ్డు వేస్తా. నీ ఆవేశం వల్ల చెడ్డవాడికి న్యాయం జరిగింది, మంచి వాళ్ళకి శిక్ష పడింది అని చెప్పి అనసూయ అయితే దీపతో మాట్లాడుతూ ఉంటుందండి ఎమోషనల్‌గా. ఇక్కడ సీన్ అయితే చాలా 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 ఎమోషనల్ అయిపోతాం మనం గూడా. దీప అయితే, ఇప్పుడు నేను ఆ ఇంటికి, ఆ మనుషులకి శత్రువులయిపోయాను. పాపం చేసిన మనిషిలా అయిపోయాను. ఇక శ్రీధర్ ఇంటికి సంతోషంగా గెంతులేస్తూ వస్తాడు. ఏమైంది, అందరూ మిమ్మల్ని గెంటేశారా? ఇలా అయిపోయారని కావేరి అడిగితే నిశ్చితార్థం అయిపోయిందని జరిగింది వివరించి చెప్తాడు. కావేరి షాక్ అయిపోతుంది. దీప అందరూ ఛీ అన్నారని సంతోషంగా ఉన్నానని అంటాడు. జోష్న బాధగా ఉంటే అయిపోయిన దాన్ని మర్చిపోమని అందరు చెప్తారు. కానీ జోష్న అందరి ముందు ఏడుస్తుంది. పారు, జోష్న జరిగిన దాంట్లో నీ తప్పు లేదు కదా, కానీ అయిపోయింది నా నిశ్చితార్థం కదా అని జోష్న అంటుంది. ఏం జరిగినా మన మంచిగా జరిగింది జోష్న, మీ ఇద్దరికి రాసి పెట్టలేదా అనుకో అని చెప్పి దశరథ్ అంటూ ఉంటాడండి. జోష్న అంటది, ప్రతిసారి ఇలాగే అనుకోవాలా నాన్న? బయట నుంచి చూసిన ప్రతి ఒక్కరికి నా జీవితం గొప్పగా కనిపిస్తుంది. కానీ నిజం ఏంటి అంటే గత కొన్ని నెలలుగా నేను బాధపడని రోజు లేదు. మిస్ హైదరాబాద్‌గా నేను గెలిచినప్పుడు మీరంతా గర్వంగా ఫీల్ అవ్వడం చూసా. తర్వాత నా వల్ల మీరంతా బాధపడటం చూసా. ఇదంతా నాకే కరెక్ట్ కాదనిపించింది. నేను ఏదేదో ఊహించుకొని కలల వెంట పరిగెడుతున్నాను అనిపించింది. మీ అందరి కోసం ఆగిపోయా. కొత్త జీవితం మొదలుపెట్టాలి అనుకున్నా. కానీ దీప ఇక్కడ కూడా నాకు కన్నీరు మిగిల్చింది. చిత్రం ఏంటి అంటే, నేను బాధపడుతున్న ప్రతి బాధకి దీపే కారణం. తన వల్లే నేను ఏడుస్తున్నా, కానీ నేను ఎప్పుడు తనని ఏడిపించలేదు. తను హ్యాపీగా ఉంది. సారీ డాడీ, సారీ మమ్మీ, సారీ గ్రానీ, మీ అందరినీ నేను హ్యాపీగా ఉంచలేకపోయాను. నేను అందరికంటే ఎక్కువ తాతకి సారీ చెప్పాలి. తాతకి పరువు అంటే ప్రాణం. దీప కారణంగా ఈరోజు అది లేకుండా పోయింది. దీప జరిగింది తలుచుకొని ఏడుస్తుంటే కార్తీక్ భోజనం తీసుకొని వస్తాడు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయితే పూర్తవుతుందండి. మళ్ళీ మండే ఎపిసోడ్తో నేను మీ ముందుకు వస్తాను.